జేపీ దర్గా హాఫ్ కిలోమీటర్. ఇది లేఅవుట్, ఓవర్ లేఅవుట్ నుంచి 40 ఫీట్ రోడ్. ఇది ఇక్కడ నుంచి 300 మీటర్స్లో సైట్ ఉంటుంది. 3 acres ల్యాండ్. మేకాగూడ 300 మీటర్స్ దిస్ సైడ్, మేకాగూడ విలేజ్. దిస్ సైడ్ జేపీ దర్గా రూట్ హాఫ్ కిలోమీటర్. సైడ్కి 300 మీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. మేకాగూడ విలేజ్ బీటీ రోడ్ టు ల్యాండ్ లొకేషన్ 300 మీటర్స్ ఉంటుంది. టోటల్ ఇది 40 ఫీట్ రోడ్. ఇది మెటల్ వేస్తారు కానీ లేదు, వెంచర్ రోడ్ కనెక్టివిటీ. ఇదే సైట్, ఇది సైట్ టోటల్గా. ఈ కడీల నుంచి లోపలికి కనపడేదంత సైటు. వెస్ట్ సైడ్ రోడ్ ఉంటుంది. ఎంట్రన్స్ వెస్ట్ సైడ్. సో రాగానే ఈ కార్నర్ కొద్దిగా నైరుతి పైనకి పెరిగి కొద్దిగా కట్ అయ్యి మళ్ళీ స్ట్రైట్ ఉంటుంది. ఇలానే ఈ గ్రీన్ టోటల్ కనపడేది మొత్తం సైట్ 3 acres ల్యాండ్. మనకు ఆ జేపీ దర్గా రూట్కి పైన కనపడేది జేపీ దర్గా రూట్ కంపెనీస్ అవన్నీ. జేపీ దర్గా రోడ్కి ఇది వెస్ట్ బేసు. ఇప్పుడు నెక్స్ట్ వీడియో సౌత్ సైడ్ నుంచి చూస్తా. సౌత్ సైడ్ నుంచి తీస్తాను. నార్త్ సైడ్ టోటల్ నైబర్స్ ల్యాండ్, సౌత్ సైడ్ కూడా లేఅవుట్ ఉంటుంది. సో ఆ రోడ్స్ అన్నీ చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియో తీస్తాను. ఇటు సైడ్ సౌత్ సైడ్ వెస్ట్ ఎంట్రన్స్, నార్త్ నైబర్స్ ల్యాండ్, ఈస్ట్ కూడా నైబర్స్ ల్యాండ్ ఉంటుంది. సౌత్ సైడ్ వెంచర్ ఉంటుంది. వెంచర్ కనెక్టివిటీ 4 రోడ్స్ ఉంటాయి. ఆ వీడియో కవర్ చేస్తాను నెక్స్ట్. సో ఇందాక వెస్ట్ సైడ్, ఈ ఫేసింగ్ కనపడేది వెస్ట్ సైడ్, కొద్దిగా బిఫోర్ నుంచి తీసాను వీడియో. ఇప్పుడు మనం వచ్చేసాం సౌత్ సైడ్. ఈ కడీలు కనపడేది స్టోన్స్ అన్నీ సైటు. ఆ పెద్ద చెట్టు దగ్గర వెండ్ అవుతుంది, అది ఈస్ట్ సైడ్ అనమాట. సో ఇది లేఅవుట్. ఈ లేఅవుట్ నుంచి 1 2 3 4 రోడ్స్ కనెక్టివిటీ ఉంటాయి సౌత్ సైడ్ నుంచి సైడ్కి లొకేషన్కి. టోటల్ ల్యాండ్ వచ్చేసి 3 acres 2 గుంటాస్ స్క్వేర్గా ఉంటుంది. కొద్దిగా బ్యాక్ సైడ్ వెళ్ళినాక కొద్దిగా కటింగ్ ఉంటుంది. అంతే.